హలో అందరికీ. ఈరోజైతే మనం టొమాటో ఊరగాయ, టొమాటో పికిల్ ఏదైనా అనుకోవచ్చు. దాన్నైతే మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇదైతే మనం కుక్ చేసుకుంటున్నాం అనమాట. ఎండబెట్టి చేసేది కాదు, నార్మల్గా ఇన్స్టంట్గా చేసేసుకునేది. తడి తగలకుండా పెడితే ఒక 1 మంత్ ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది మనం పెట్టుకునేదాన్ని బట్టి. నేనైతే ఒక 15 to 20 టొమాటోస్ అయితే తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకొని తడి లేకుండా బాగా తుడుచుకొని ఎండబెట్టేసుకోవాలి. తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని నేనైతే కుక్కర్లోకి వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టాను. తర్వాత ఓన్లీ టొమాటోస్ మాత్రం తీసుకున్నాను. దానిలో ఉండే వాటర్ అయితే పక్కకు తీసేసాను. తర్వాత దానికి ఒక 2 చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు అయితే తీసుకొని టొమాటోలన్నీ చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నాను. తర్వాత అది పక్కన పెట్టుకొని మనం పోపు వేసేసుకోవాలి. టొమాటోస్ ఆయిల్లో ఉడికించుకుంటారు చాలామంది, టొమాటో ఇంకా చింతపండు. కానీ అసిడిటీ ఎక్కువ అవుతుందని నేను ఇలా అయితే చేస్తున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ పట్టేస్తుంది దానికి. ఇప్పుడైతే నేను ఇలా అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, దానిలోకి ఆవాలు ఇంకా వెల్లుల్లిపాయలు ఒక 15 వరకు వేసుకున్నాను. 15 తెల్లగడ్డలు వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను. ఇంకా ఇంగు కూడా యాడ్ చేశాను. దాని తర్వాత మనం టొమాటో ఇంకా చింతపండు పేస్ట్ అయితే ఆయిల్లో వేసేసి కొంతసేపు అయితే దాన్ని ఒక 5 minutes అలా బాగా ఉడకనియాలన్నమాట. దాని తర్వాత మనకి ఇందులోకి మెంతులు ఇంకా సాసోల పొడి వేస్తారు. అదే దానికి టేస్ట్ అనమాట. అదైతే మెంతులు ఒక 8 స్పూన్స్ అయితే మెంతులు ఒక 2 స్పూన్స్ అయితే సాసోలు ఒక 8 స్పూన్స్. మనం దాన్ని అయితే వేయించుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు దీనిలో అయితే నేను పసుపు వేసాను. దాని తర్వాత కారం ఒక 4 స్పూన్స్ వేసాను. ఇంకా సాల్ట్ అయితే 2 స్పూన్స్ వేసాను. ఇంకా మెంతి పొడి అయితే ఒక 4 to 5 స్పూన్స్ వేసాను. ఇంకా ఎక్కువ పడుతుంది అనుకుంటే మనం వేసుకోవచ్చు. అలానే చూసుకుంటూ టేస్ట్ చూసుకుంటూ మనం దాన్ని మిక్స్ చేస్తూ దాన్ని సర్వ్ చేసుకోవాలన్నమాట. మామూలుగా కొంతమంది అయితే మిక్సీలోనే అన్ని స్పైసెస్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసి ఇందులో పోపు వేస్తారు. కానీ నేనైతే ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాను. ఎలా అయినా చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనము బాగా అన్ని ఫ్లేవర్స్ అయితే బాగా పడతాయి అన్నమాట మిక్స్ చేసుకోవడం వల్ల. ఇదైతే మనకి దోశ, ఇడ్లీ, పూరి, చపాతి, అన్నం ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఎండబెట్టి చేసేదన్నమాట. నాకైతే చాలా ఇష్టం. అదైతే ఒక 1 year దాకా కూడా ఉండేది. కానీ మేమైతే ఇంట్లో అన్ని రోజులు పెట్టేవాళ్ళం కాదు. మాకైతే చాలా ఇష్టము టమాటో ఊరగాయ అంటే. కాబట్టి ఇదైతే నేను ఇన్స్టంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చని నేర్చుకున్నాను ఇష్టంతో. అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా ఆయిల్ తక్కువ అనిపిస్తే కూడా సైడ్కి కాంచుకొని వేసుకోవచ్చు లాస్ట్లో. లేదంటే ఇందులోనే మిక్స్ చేసేసి ఒక 10 to 15 minutes ఉడికించేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. తర్వాత ఇదైతే నెక్స్ట్ డే ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి.